అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. హీరో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దీనిపై రాజ్ తరుణ్ స్పందించాడు. ఇందులో తన తప్పేమీ లేదని, అందుకే ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. గత రాత్రి తన తల్లి తలకు నూనె పెట్టిందని, ఉదయం నిద్రలేవగానే ఈ విషయం తెలిసిందని, దాంతో స్నానం కూడా చేయకుండా వివరణ ఇస్తున్నానని తెలిపాడు. అయితే ఆ అమ్మాయిని తాను మోసం చేశాననడంలో నిజం లేదని తెలిపాడు. అయితే లావణ్యతో తాను రిలేషన్లో ఉన్నది నిజమేనని, 2014 నుంచి 2017 వరకు తాము బంధంలో ఉన్నానని రాజ్ తరుణ్ వెల్లడించారు. ఆ తరువాత తమ మధ్య ఎలాంటి శారీరక సంబంధం కానీ మరే ఇతర సంబంధాలు కానీ లేవని స్పష్టం చేశాడు. కానీ లావణ్య తనను బెదిరిస్తోందని, అయితే తాను పరువు కోసం ఇవన్నీ భరించానని తెలిపాడు. ఆ తరువాత ఆమె డ్రగ్స్ వాడడం మొదలుపెట్టిందని, ఆమెపై డ్రగ్స్ కేసు కూడా ఉందని వివరించాడు. ఆ డ్రగ్స్ కేసు కూడా నేను పెట్టించానని ఆమె ఆరోపించిందని, అయితే మరో అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుని ఆ విషయంలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిందని, దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ను కూడా తాను సేకరించినట్లుగా రాజ్ తరుణ్ వివరిస్తున్నాడు. అతడి పేరు మస్తాన్ సాయి అని, లావణ్యను చావగొట్టాడు. అయితే అతడిపై కేసు పెట్టి మళ్ళీ అతడితోనే ఉంటుందని, కూడా నా ఇంట్లోనే ఉంటుందని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినట్లుగా, ఎందుకంటే ఆమె అలవాట్లు, చేసే పనులు, ఆమె బుద్ధి ఏ రకంగానూ సమర్థనీయం కాదని, ఆమెది బ్లాక్ మెయిల్ చేసే స్వభావం అని ఆరోపించాడు. ఇక తాను లావణ్యను గుడిలో పెళ్లి చేసుకున్నానని చెప్పడం పచ్చి అబద్ధమని రాజ్ తరుణ్ కొట్టిపారేస్తున్నారు. ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన నిజమేంటంటే, నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించాడు. ఒకవేళ భవిష్యత్తులో పెళ్లి చేసుకోవచ్చేమో కానీ ఇప్పటి వరకైతే పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేశాడు. ఓసారి తాను పుట్టినరోజును ఇంటి పట్టునే ఉండి సెలబ్రేట్ చేసుకుందామనుకుంటే లావణ్య ఇతరుల యొక్క గోల భరించలేక వాళ్లను తానే గోవా తీసుకెళ్లాల్సి వచ్చిందని రాజ్ తరుణ్ వాపోయారు. అక్కడ వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నారని, తాను మాత్రం డ్రగ్స్ జోలికే వెళ్లలేదని స్పష్టం చేశారు. నాకు డ్రగ్స్ అలవాటు లేదన్న విషయం కాలర్ ఎగరేసి మరీ చెబుతానని చెబుతున్నాడు రాజ్ తరుణ్. అయితే తాను మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు లావణ్య తనకు పరిచయమైందని, అప్పట్లో తనకు చాలా సహాయం చేసిందని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. అయితే మొదట్లో లావణ్య చాలా మంచి అమ్మాయని, తనకు చాలా సహాయపడిందని, ఆ కృతజ్ఞతా భావంతోనే ఆమె ఎన్ని చేసినా భరించానని తెలిపాడు. క్రమంగా ఆమెకు చెత్త స్నేహితులు ఏర్పడ్డారని, అప్పుడే ఆమె నుంచి విడిపోదామని భావించానని, కానీ ఆమె ప్రతిదానికి మీడియా ఎదుటకు వెళ్తానని, కంప్లైంట్ చేస్తానని బెదిరించేదని వివరించారు. ఇక కొత్త హీరోయిన్ మాల్వి మల్హోత్రాకు తనకు లింక్ పెడుతూ లావణ్య చేసిన ఆరోపణలపైన రాజ్ తరుణ్ బదులిచ్చాడు. మాల్వి మల్హోత్రా తనకు చాలా మంచి ఫ్రెండ్ అని వెల్లడించారు. లావణ్య ఎన్ని అబద్ధాలైనా చెబుతోందని, ఆమె ఏదైనా చేస్తోందని మండిపడ్డాడు. మాల్వి మల్హోత్రా సినిమా షూటింగ్లకు హైదరాబాద్ వస్తే ఆమెకు నేనెందుకు ఆశ్రయం కల్పిస్తాను అని రాజ్ తరుణ్ ప్రశ్నిస్తున్నారు. లావణ్యకు తన డబ్బులు కావాలని, తాను అక్కర్లేదని, అందుకే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతోందని రాజ్ తరుణ్ ఆరోపించారు. ఇందులో ఎంతవరకు నిజముంది, ఎంతవరకు అబద్ధం ఉందని చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.